ఎవడ్రా నా డిక్కి డ్యామేజ్ చేసిన డ్రైవరు? దీనికి డ్రైవర్ లేడు. దీనికి ఇంజన్ కూడా లేదు. ఓ డెడ్ బాడీయా? కాదు, బెడ్ బాడీ. నువ్వు వాసు కదా? నా పేరు నీకే తెలుసు? ఒక ఫ్యాన్ కున్న 3 రెక్కల్లో ఒక దాని గురించి ఇంకో దానికి తెలీదా? నేను రా బోసుని. బోసు బోసు. చూడు బోసు, ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ మీ ఇస్ లైక్ ఏ టామ్ అండ్ జెర్రీ, బట్ నాట్ లైక్ ఏ పాము అండ్ జెర్రీ. మీనింగ్ అర్థం కాకపోతే క్షమించు, అసలు అర్థమే లేదనుకుంటే నేను ఎవడో క్షమించలేడు రా. దొంగ సచ్చినోడా, గుడ్లార్పకుండా అలా చూస్తావేంట్రా నీ జిమ్మడి ఫోను. సారీ అమ్మా, ఆడ మెడ వంకర్ గాని బుద్ధి వంకర్ కదా. ఆడవాడు స్నానం చేస్తుంటే చూస్తావట ఎదవా. ఈ వల్ల మనకు కూడా బ్యాటరీ ముచ్చేలా ఉంది. రేయ్ నువ్వు ఎటు చూసినా ప్రాబ్లం వేరా. ఓ పని చేయి, నువ్వు ఊరు వెళ్ళిపో. నేనా? నేను ఎక్కడికి వెళ్ళను, మీతో పాటే ఉంటాను. ఒరే, నిన్ను చూసిన మనుషులు నీతో పాటు మమ్మల్ని కూడా చూసారనుకో. ఏమవుద్ది? నీకో బ్యాండేజ్ పడుద్ది. నాకా? కాదు నీకు. ఆడికా? రే, రోజు రోజుకి నా సమస్య పెరుగుతుంది కానీ తగ్గట్లేదురా. అవసరమైతే అనిత కాళ్ళ మీద పడైనా సరే నేను నా సమస్య నుంచి బయటపడాలిరా. అయితే నువ్వు వెళ్ళే పని మీద ఉండు. నేనా? కాదు నువ్వు. ఈ ప్లాన్ అయినా సక్సెస్ అయ్యేలా చూడరా. పొట్టలో బాగుంది, నా బ్రెయిన్ లో ప్లాన్ ఉంది, ఎదురుగా అనిత ఉంది. కొట్లో అంతా పాలేయడం కదరా, పావు నోట్లు వేసేలా చూడు. అలాగే దూకుడు చూపిస్తా. నాన్న స్లమ్ డాగ్ మిలియనర్స్ కమ్ హియర్. ఆ జొవ్వ ఎలాగేవ్వా? రే, జొవ్వ ఎత్తే డైరెక్ట్ గా శ్రీహరికోటలోకి వెళ్ళిపోవాలి. పంపేస్తా. ఆల్ యువర్ మార్క్స్ డైరెక్ట్ గా. యారా కోటలోకి వెళ్ళిపోయిందా? ఎవరా పుట్టలో బాంబేసింది? భలే వచ్చారండి. నాగుల చవితి నాడు నాగన్నకు పాలు పోద్దామని చర్లపల్లి జైలుకెళ్ళి నేను పిరోల మీద బయటకు వస్తే పుట్టల బాంబేసి పారి బయటకు చేస్తావు. ఇప్పుడు పాలన చేసుకోవాలరా. పాలకోవ చేసుకోండి. ఇలా ఎలా వచ్చేస్తున్నారండి? మడ్డలు చేసిన చేయితోటి పాలకోవ చేసుకోమంటావురా? కొట్టకండి, నాకు కూడా మీలాగే పాములంటే చాలా ఇష్టం అండి. ఇంతకి నా నాగన్నేడ్రా? నేటివ్ ప్లేస్ నాగలోకం కదండి, ట్రైన్ ఇంటికి వెళ్ళిపోయి ఉంటదా. ఇయ్యాల నీకు నరకలోకమే చూపిస్తా బిడ్డ. నిన్ను उधर देख. मेरा दोस्त है. పావు కావాలా? तेरी दोस्ती की ऐसी की तैसी. चुप. ఇంకోసారి గనక పాముని డిస్టర్బింగ్ చేసినావనుకో నిన్ను వాణ్ణి కోసి కారం పెడతా బిడ్డ. మీకు హెల్పింగ్ నేచర్ ఎక్కువ టాక్ ఉంది. ఆవిడ నన్ను కొడుతుంటే హెల్ప్ చేయరా? నేనెందుకు హెల్ప్ చేయాలి? అసలు నువ్వెవరు? మొన్నటి నుండి చూస్తున్నాను, నన్నే ఫాలో అవుతున్నావు. ఇంకొకసారి ఫాలో అయ్యావంటే అవును అంకుల్, అక్క నీకు ఎందుకు హెల్ప్ చేయాలి? తను హెల్ప్ చేస్తేనే నా లైఫ్ సెటిల్ అవుద్ది. ఈ విషయం అక్కతోనే చెప్పొచ్చుగా. మామూలుగా చెప్తుంటే ఇంట్లేదు, కొంచెం స్ట్రాంగ్ గా చెప్ప. నమస్తే అమ్మా, ఎలా ఉన్నావమ్మా? బాగున్నావమ్మా? డల్లగా ఉన్నావుంటమ్మా, భక్తుల ప్రెజర్ ఎక్కువైపోయిందమ్మా. కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువని తెలిసి దండం పెట్టుకుందామని వచ్చానమ్మా. ఎవరితో బాబు మాట్లాడుతున్నావు? స్వయంగా అమ్మవారితోనండి. అమ్మవారితోనా? సరే, హారతి తీసుకో. థ్యాంక్స్ అండి. తీసుకోమని హారతి పళ్ళెం కాదు, హారతి. డైరెక్ట్ గా హారతి అటుకెళ్ళిపోమంటారా? అలాగేనండి. అబ్బే కాలేదు. ఏమైందిరా? కాలిందిరా, కానీ అనిత నవ్విందిరా. అంటే త్వరలోనే నాకు ఫ్రెండ్ అవుతుంది, తర్వాత నాకు ఫ్యాన్ అవుతుంది. వాళ్ళ బాబు నీకు హీటర్ అవ్వకుండా చూసుకో, లేకపోతే కింద మంట పెట్టేస్తాడు. అనిత ఒప్పుకుంటే మ్యాటర్ మొత్తం కూల్ అయిపోద్దిరా. అంత కూల్ అయిపోద్దా?
నా దగ్గర ఓ బ్రహ్మాండమైన స్కెచ్ ఉంది. నా టాలెంట్ మొత్తం వాడేసి అనితను పడేస్తాను. నువ్వు వెళ్ళి అన్నింటి దగ్గర వెయిట్ చేయి, నేను అనితను పడేసి ఆడకి వచ్చేస్తాను. ఓకే. ఎక్స్క్యూజ్ మీ అండి. ఏంటి? ఐఎమ్ సారీ అండి. ఇట్స్ ఓకే. ఎందుకు సారీ చెప్తున్నాను అడగరేంటండి? సరే, ఎందుకు సారీ చెప్తున్నావు? మిమ్మల్ని చూసి నా లవర్ కవిత అనుకున్నానండి, అందుకే మీ వెనకాల పడి పాట అందుకున్నానండి. మీరేమీ అనుకోకండి. నీ ఫేస్ కి లవర్ కూడా ఉందా? హే నైస్ హార్స్. బట్టల సబ్బుతో స్నానం చేస్తుంది అనుకుంటా, తెల్లగా తలతల ఆడిపోతుంది. దీన్ని చూస్తుంటే ఎప్పుడు డ్రైవింగ్ చేద్దామా అనిపిస్తుంది. చాలా బాగుంది కదండి. అస్సలు బాలేదు. అస్సలు బాలేదా? అసలు గుర్రానికే ఏముంటుందో తెలుసా? ఏముంటుంది? చరిత్ర. ప్రతి గుర్రానికి ఓ చరిత్ర ఉంటుంది. గుర్రం అనగా గోడ. దీని గ్రాండ్ ఫాదర్ గోడ మోసగాళ్ళకి మోసగాడిని మోసి సూపర్ స్టార్ కృష్ణని చేసింది. అలాంటి గోడ గురించి తేడాగా మాడతారా? మీరు మర్యాదగా దీనికి సారీ చెప్పండి, ఆ తర్వాత నేను దీన్ని స్వారీ చేస్తాను. ఓ సారీ. అయితే స్వారీ చేయి. అంటే గణపతి ఇక్కడే ఉన్నా. అమ్మాయి గారు సారీ చెప్పారుగా, తమరు సారీ చేయండి. పెట్టండి, సారీ పెట్టండి. స్కూటర్ కారా ఎలా పడతా ఎక్కడానికి? అమ్మో అయ్యో, నాకు అసలు గుర్రాలు టచ్ లేవండి. నా డ్రైవింగ్ లైసెన్స్ ఇంటికాడ మర్చిపోయానండి. ఏం పర్లేదు, దీనికి కూడా లేదు. అంటే ఇది మాన్యువల్ ఆటో గేర్ సార్? తర్వాత ఆటోమేటిక్. ఏమంటే దీని స్టీరింగ్ ఎక్కడండి? ఇదిగో ఇక్కడ ఇస్తున్నా. ఇది ఎక్కడ పెట్టుకోవాలి? దాని మూతి కట్టి నీ మెళ్ళ దీనికి రూట్ తెలుసా? ఎలా జరుగుతుంది? పిచ్చిదైతే ఒక ఐడియా జీవితాన్ని మార్చాలి కానీ హత మార్చుకుంటారా? నోర్మే ఎప్పుడు నెగిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ చేయడానికి మనం వెళ్ళేది గాడి దగ్గర కాదు, గౌడి దగ్గరికి. రాడ్లు పగిలిపోతాయి అన్న. ఏయ్, దీని మీద వాడింటికి నువ్వు నాలా రాజాలా వెళ్ళు. దీని డెక్కల సప్పుడికి ఆని గుండె సప్పుడు ఆగిపోవాలి. రాజాలా వెళ్ళు. ఈ మూడు కాంపౌండ్ లో గెటర్ అయిపోయారా? భయంగా ఉందిరా. చూసారా, ఒక్క గుర్రం మీద 2 గాడిదలు వచ్చాయి. స్టార్ హోటల్లోకి టెర్రరిస్టులు వచ్చినంత ఈజీగా వచ్చాం. ఇంట్లో మగాళ్ళు ఎవరు లేరా? పనేంటి? పని పాపలకి చెప్పేది కాదు, అలా పప్పాలకి చెప్పేది. చాలా మంది ఇక్కడ కండలు పెంచుకుని ఖాళీగా తిరుగుతున్నారు కదా. ఏమన్నా కాకే ఎవడరా నన్ను పిలిచింది? చింపాంజీకి చిన్నాళ్ళు నీ వల్ల ఏమవుద్రా? నా వల్ల ఏమవుద్దా? రివర్స్ అయిపోద్ది. అవి ఎలా అయిపోతాయి? ఎలా అయిపోద్దా? రేయ్, ఎవర్రా మీరు? కొండారెడ్డి గారు మీతో మాట్లాడమని పంపించారండి. దేని గురించిరా? ఏంటి? 30 ఎకరాల ల్యాండ్ గురించి రేయ్, గట్టిగా చెప్పండి. 30 ఎకరాల ల్యాండ్ గురించి మీతో మాట్లాడమని కొండారెడ్డి గారు పంపించారండి. అయ్యో పాపం, ఎందుకండి వాళ్ళని భయపెడతారు? వచ్చిన పనితో త్వరగా చెప్పేళ్ళండి అయ్యా. 30 ఎకరాల విషయంలో మీరు కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆ కొండారెడ్డితో రాజీకి వస్తే మీ పొలానికి నీటి సమస్య ఉండదు, మీకు పొలం సమస్య ఉండదు, ఆ పొలం కొనడానికి మీ సమస్య ఉండదు. ధైర్యంగా చెప్పేసి. రేయ్, నేను మహావృక్షం, వాడు మొక్క. పీకేస్తే పోతాడు. మొక్కైనా మహావృక్షమైనా ఏర్లుండేది భూమిలోనే కదండి. ఏదైనా ఆఖరికి మట్టిలో కలిసిపోవాల్సిందేనండి. ఏంట్రా నాకే నీతులు చెప్తున్నావా? ఆ కొండారెడ్డి గాడు నా ఇంటికొచ్చి నా కాళ్ళు పట్టుకుని అడుక్కుంటే గప్పుడు ఆలోచిస్తా. సేమ్ లక్ష్యం మా కొండారెడ్డికి కూడా ఉన్నాయండి. ఆ పని ఏదో మీరే చేయొచ్చు కదండి. పని అయిపోయిందిరా. కమన్ క్యాచ్. ఎంత ధైర్యం రా నీకు? కంగారు పడకండి, కత్తి కాస్ట్యూమ్ వేసి. ఏంట్రా దిగుతున్నావు? మా రంగాగాడు మీ ఇంటికొస్తే మొహం మీద కాఫీ పోసి పంపిస్తారా? వాణ్ణి పంపించింది నీతో కాళ్ల బేరానికి కాదురా, నువ్వు వస్తే నీ కాళ్ళని విరిచేయడానికి. అయ్యోయ్, ఇడు కాసప్ప కంటే కాసాయోలో ఉన్నాడు. దిగలే. మా వాడు మీ ఇంటికొస్తే మీ బాబు అవమానిస్తుంటే చూసి నవ్వుతావే. ఈ రోజు ఈ విషయం తేలకుండా ఇక్కడి నుంచి కదలవే. దిగలే. మాట్లాడవే, మాట్లాడు. Okay, let us talk about the 30 acres of land. Okay, let's talk about the 30 acres of land. Talk now. Come on, man. Hello. రే కొండారెడ్డి, ఆగరా. నా కూతురు అడిగిన దానికి సమాధానం చెప్పరా? చెప్పు. గొంతు రాదా? ఇంగ్లీష్ రాదు.
శభాష్. దీన్ని ఏబిసిడి అంటారా? అమ్మా గిట్ల రామ్మా. రేయ్, నా కూతురు డాక్టర్ చదివిందిరా, డాక్టర్. నేను నా కూతురు ఇంట్లో ఇంగ్లీష్ లోనే మాట్లాడుకుంటాం. ఏరా, మీరంతా ఏలి ముద్రగాళ్ళురా. మీ మొహాలు మీరు తప్పితే ఎప్పుడైనా స్కూల్ మొహం చూసిండ్రారా? మీలో దమ్మున్న మగాడెవడైనా ఉంటే నా కూతురితో ఇంగ్లీష్ లో మాట్లాడమనరా? ఏయ్, ఏమైందిరా? ఒక్కడు కూడా లేడా? హలో, ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ ద మ్యాటర్? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? హలో, ఇంగ్లీష్ వచ్చా? ఇది భీమవరం ఇంగ్లీష్ అన్నా. అయితే చిప్పే. ఏ ఫ్యాట్ బాయ్, వాట్స్ యువర్ ప్రాబ్లమ్? వాట్స్ రాంగ్ విత్ యూ మ్యాన్? యువర్ మేసం లుక్స్ లైక్ విగ్. ఇంగ్లీష్ రాదు కదా. ఓకే మిస్, ద 30 acres land is not yours or others, that is another's. You want more English? Johnny, Johnny, yes papa, Konda Reddy, Irri papa. మన పాప కంటే వాళ్ళ కొండారెడ్డి ఎర్రంగా ఉన్నాడంటన్నా. షాబాష్. హలో, ఇన్ ఆంధ్ర ద రియల్ కింగ్ ఈజ్ ఇంద్ర. హీ లవ్స్ సోనాలి బింద్రా. దే సింగ్ సూపర్ హిట్ సాంగ్. కమన్ మమ్మీ, లాఫింగ్ కుందనాల బొమ్మి. ఐ హావ్ ఎ వర్క్ విత్ యూ, హిల్ స్టేషన్ డమ్మీ. నెక్స్ట్ ఇంటర్వెల్ సెకండ్ ఆఫ్ వన్ పవర్ఫుల్ డైలాగ్ ఇస్ దేర్. సూపర్ హిట్ డైలాగ్. ప్లాంటే కదా రిమూవ్ చేస్తే నెక్ కట్టు. ఇంద్ర ఇంద్రసేనారెడ్డి, బెదర్ ఆఫ్ కొండారెడ్డి. పదమ్మా. రేయ్, ఇంకా మాట్లాడరా? రంగీలా, బుడ్డా హో గయా తుమారా బాప్. ఏ? मैंने प्यार किया, जिंदगी ना मिलेगी दोबारा. హిందీ అన్నా. ఇప్పుడేమంటుండ్రా? దమ్ముంటే దుబాయ్ రమ్మంటున్నాడన్నా. రాయ్, నీ హిందీకి హిందీలోనే సమాధానం చెప్పకపోతే నా పేరు లాలా గౌడే కాదురా. ఏయ్, దబాంగ్ దబాంగ్. మళ్ళీ ఏమంటుండ్రా? దుబాయ్ దుబాయ్ అంటున్నాడు. రాయ్, ఏయ్, దబాంగ్, దబాంగ్. మీ అంతు చూస్తాన్రా. ఇలా రే రంగా, ఇప్పటి నుంచి నువ్వు నా పనోడివి కాదరా, నా తమ్ముడివి.